ఓం నమ శివాయ. నిన్న మనం మధురై పుణ్యక్షేత్రంలో మహారాజు జైనుడని, ఆయన శైవులుగా ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా జైనులుగా మార్చేశాడని, ఆయన భార్య అయినటువంటి మంగయ్యర్కరసి, మంత్రి కులచ్చరియారు కూడా వీళ్ళిద్దరూ మాత్రమే శైవులుగా ఉన్నారని, కాబట్టి శివుణ్ణి ఆరాధించాలంటే ఎవరైనా ఒక మహాశివభక్తుడు వచ్చి ఇక్కడ అన్ని పూజలు అవి చేసినట్టయితే శివభక్తి పెరుగుతుందని చెప్పేసి జ్ఞాన సంబంధాన్ని రమ్మని అడిగితే, అప్పరు నీ జాతకం బాగాలేదు, ఇప్పుడు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పినప్పటికీ జాతకాల మీద నమ్మకం లేదని చెప్పి జ్ఞాన సంబంధర్ అక్కడికి బయలుదేరడం వరకు తెలుసుకున్నాం. ఈ స్థితిలో మహానుభావుడు జ్ఞాన సంబంధర్ ఒక్కడే బయలుదేరి మధుర వెళ్ళాడు. వెడితే అంటే అప్పర్ రాలేదు, కొంతమంది శిష్యుల్ని తీసుకుని వెళ్ళాడు. వెడితే రాణి దేవాలయంలో ఎవ్వరికీ తెలియకుండా రాత్రి ముసుగు వేసుకుని వచ్చి నిలబడింది. మంత్రి మాత్రం స్వాగతం చెప్పాడు. ఆయన శివార్చన చేసి వారు ఏర్పాటు చేసిన విడిదికి వెళ్ళి శిష్యులతో ఆ రాత్రికి అక్కడ పడుకున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి జైనులు ఈయన లేచి రేపు ఏమైనా మాట్లాడతాడేమో, ఆయన అసలు మాట్లాడకుండానే ఆయనను ముట్టు పెట్టేద్దామని ఆయన విశ్రాంతి తీసుకుంటున్న విడిదిని కాల్చేశారు. అగ్ని అంటుకుపోయింది. శిష్యులందరూ హాహాకారాలు చేస్తున్నారు. బయటకు వెళ్ళే మార్గం లేదు. చుట్టూ అగ్ని అంటుకుంటే జ్ఞాన సంబంధరికి అప్పర్ మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. ఆయన లేచి పక్క మీద కూర్చుని శంకరుని స్తోత్రం చేశాడు. ఈశ్వర, నీవు నవగ్రహ కవచం పట్టుకున్నావని నేను నమ్మాను. ఒక మహాభక్తుడైన వాడు రాజ్యంలోకి వచ్చినప్పుడు వాడికి గౌరవ మర్యాదలు చూపించడం రాజు విధి. తాను రాకపోగా తను అనుయాయులు అంత తప్పు చేస్తూ ఉంటే రాజు ఊరుకున్నాడు అంటే ఇది రాజుకు తెలిసే జరిగింది కనుక ఈ వేడి అంతా రాజు శరీరం నందు ప్రవేశించుగాక అని సంకల్పం చేశారు. వెంటనే అగ్ని చల్లబడిపోయింది. రాజుకి జ్వరం వచ్చేసింది. ఇప్పుడు రాజు చావడు బ్రతకడు. రాజు శరీరంలో వెర్రి వేడి పుట్టింది. కళ్ళు అగ్ని కురుస్తున్నాయి. ఒక ఉపాధి అంత వేడితో నిలబడడం సృష్టిలోనే ఆశ్చర్యం. రాజు పడుకుని ఉండగా వైద్యులు ఆ గదిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే వాళ్ళ ఒళ్ళు బొబ్బలెక్కిపోయేది. అంటే రాజు శరీరంలో ఎంత వేడి ఉందో చూడండి. కానీ రాజు శరీరం కాలిపోలేదు, బూడిద కాలేదు. ఆయన నమ్మిన మతస్థులు నెమలి ఈకల విసనకర్రలు పట్టుకువచ్చి లోపలికి వెళ్ళి విసరబోయారు. విసనకర్రలన్నీ దగ్ధమైపోయాయి. అప్పుడు భార్య ఒక్కసారి జ్ఞాన సంబంధాల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయండి, ఆయనని తీసుకుని వస్తాను అని చెప్పింది. ఆయన్ని తీసుకువచ్చారు. వారు శివుణ్ణి స్తోత్రం చేస్తూ లోపలికి వెళ్ళి పక్కన కూర్చున్నారు. అప్పుడు రాజు జ్ఞాన సంబంధారికి నమస్కరించాడు. అలా నమస్కారం చేసి తన శరీరంలో వచ్చిన ఉష్ణాన్ని తగ్గించమని అడిగారు. అడిగితే రాజు మతమును అనుసరిస్తున్న మతం వారు ఇప్పుడు ఈ కీర్తి జ్ఞాన సంబంధానికి వెళ్ళిపోతే రాజు మళ్ళీ సనాతన ధర్మంలోకి వెళ్ళిపోతే ఇబ్బంది వస్తుందని, మహారాజా ఈయనను మీరు నమ్మవద్దు, ఈయనే అభిచారిక ప్రయోగం మీకు చేయడంతో మీకు ఈ వేడి వచ్చింది. ఇప్పుడు మేము మీ శరీరం మీద సగభాగంగా ఒక గీత గీస్తాం. ఒక పక్క భాగంలో జ్ఞాన సంబంధాన్ని మీ వేడి తగ్గించమనండి, ఒక పక్క వేడిని మేము తగ్గిస్తాం, ఎవరు తగ్గించగలరో చూద్దాం అన్నారు. జ్ఞాన సంబంధాల వైపు రాజు ఎడమ భాగాన్ని ఇచ్చాడు. జ్ఞాన సంబంధాలు తన చేతితో విభూతి పట్టుకుని ఈ విభూతియే ఈశ్వరా నీవు అని శ్రీకరంచ పవిత్రంచ రోగశోక నివారకం అని ఆ విభూతి మంత్రాన్ని చదివి విభూతి పెట్టి దానిని రాజు ఒంటి మీద చల్లారు. ఒక పక్కంతా జ్ఞాన సంబంధాలు విభూతి చల్లిన వైపు చల్లబడిపోయింది. అవతల మతస్థులు ఉపచారం చేస్తున్న వైపు వెర్రి వేడితో శరీరం కాలిపోతోంది. పూర్తి వేడి భరించవచ్చు, కానీ ఇప్పుడు రాజుకు ఒకవైపు చల్లన మరొక వైపు వేడి. ఇప్పుడు రాజు అసలు తట్టుకోలేకపోయాడు. జ్ఞాన సంబంధాలను వేడుకుంటే రెండో వైపు కూడా విభూతి చల్లారు. రాజు శరీరం చల్లబడింది. అయినా జైనులు అంగీకరించలేదు. అందుకనే చూడండి, విభూతి పెట్టుకునేటప్పుడు ఎవరికైనా ఒంట్లో బాగుండకపోయినా ఏదైనా మనం ఈశ్వరుడి యొక్క ఇది చేసుకోవాలి, అష్టోత్తరం చదువుకోవాలి. ఆయన యొక్క రుద్రకవచాన్ని మనం చదువుకుని విభూతి చేతిలో పెట్టుకుని రుద్రకవచం చదువుకుని జ్వరం వచ్చిన వాళ్ళకి ఆ విభూతి పెడుతూ శ్రీకరంచ పవిత్రంచ రోగశోక నివారకం అని ఆ విభూతిని పెడితే ఎటువంటి రోగమైనా, ఎటువంటి వేడైనా, ఎటువంటి జ్వరమైనా తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ రాజు శరీరం రెండు వెంపలా చల్లబడినప్పటికీ జైనులు అంగీకరించలేదు. ఈయన చెబుతున్న విషయాన్ని కాగితం మీద రాసి అగ్నిలో వేయమనండి, మేము మా మత సిద్ధాంతాలను అగ్నిలో వేస్తాం. మా సిద్ధాంతాలు కాలిపోతే మేము రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోతాం, ఆయన సిద్ధాంతం కాలిపోతే ఆయన తన రాజ్యానికి వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలన్నారు. అందుకు జ్ఞాన సంబంధాలు అంగీకరించి వచ్చి పరమశివుడే లోకానికి అంతటికీ కూడా సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, పరబ్రహ్మము అని రాసి విభూతితో ఓంకారం పెట్టి
అగ్నిలో వేశారు. అన్యమతస్థులు కూడా వారి సిద్ధాంతాలను కాగితాలపై రాసి వేశారు. ఉత్తర క్షణం అది బూడిదైపోయింది. జ్ఞాన సంబంధాలు రాసిన కాగితం మాత్రం అగ్ని మీద పచ్చటి ఆకు కాలకుండా ఎలా ఉండిపోతుందో అలా ఉండిపోయింది. అప్పుడు రాజు పరవశించి జ్ఞాన సంబంధాల కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు మిగతా వాళ్ళు, ఇది కూడా మేము అంగీకరించాం, జలపరీక్ష జరగాలి అన్నారు. వైగై నదిలో మేము వేస్తాం, ఆయనని వేయమనండి అన్నారు. వైగై నదిలో వేసిన వారి పత్రాలు కొట్టుకుపోయాయి. ఒక్క జ్ఞాన సంబంధాలు వేసిన కాగితం మాత్రం తడి తగలకుండా నిలబడిపోయింది. ముట్టుకుంటే కాగితం పొడిగా ఉండి ప్రవాహ వేగానికి ఎదురు నిలబడి అలా నిలబడింది. అప్పుడు జ్ఞాన సంబంధార్, నీవు ఎవరి పాదాలు చేరాలో అక్కడికి చేరు అన్నాడు. ఈ కాగితం వైగై నదిలో కొట్టుకుంటూ వెళ్ళి సుందరేశ్వరుల వారి పాదాల దగ్గర నిలబడింది. అప్పుడు రాజు మళ్ళీ జ్ఞాన సంబంధాల పాదాల మీద పడి సనాతన ధర్మంలోకి వచ్చాడు. అప్పటి నుంచి మళ్ళీ పరమశివుడికి అర్చనలు, అమ్మవారికి కైంకర్యాలు ప్రారంభమయ్యాయి. జ్ఞాన సంబంధార్ ఒకసారి అరుణాచలం వెడుతున్నారు. అట్టహాసంగా శిష్యులందరూ స్తోత్రాలు చేస్తున్నారు. ఆయనను పల్లకిలో ఎక్కించుకున్నారు. ఛత్రం పట్టారు. వీరు వెళ్ళిపోతున్న సమయంలో ఒక పెద్ద దొంగల గుంపు వచ్చి అన్నీ ఎత్తుకుపోయింది. శిష్యులతో సహా జ్ఞాన సంబంధారు ఒక్కరే నిలబడిపోయారు. శిష్యులందరూ అన్నమో రామచంద్ర అని ఏడుస్తున్నారు. అప్పుడు ఆయనకు జ్ఞాపకం వచ్చింది. అరుణాచల దర్శనం చేసేవాడికి పటాటోపం ఉండరాదు. అగ్నిక్షేత్రం పరమ పావనం కనుక అక్కడికి భక్తితో ప్రవేశించాలి అనుకుని అప్పుడు జ్ఞాన సంబంధారి, ఈశ్వర, నేను పలికిలో ఛత్రం పట్టించుకుని బయలుదేరాను. అందుకే దొంగలు వచ్చి సమస్తం ఎత్తుకుపోయారు. నన్ను మన్నించు, నా శిష్యులకు అన్నం పెట్టించు అని ప్రార్థన చేశారు. అలా ప్రార్థన చేస్తే ఎక్కడి నుంచో నలుగురు వచ్చి, అయ్యా, ఇక్కడే పెళ్లి జరుగుతోంది, రండి రండి భోజనం చేదురుగాని అని చెప్పి తీసుకువెళ్ళి భోజనం పెట్టారు. భోజనం చేసి అలసిపోయిన వీళ్ళు నిద్రపోయి లేచేసరికి అక్కడ పెళ్లివారు కానీ డేరాలు కానీ ఏమీ లేవు. ఇది ఈశ్వరుడి యొక్క అనుగ్రహం అనుకుని అరుణాచలంలోకి వెళ్ళారు. కొంతమంది పల్లకీని ఛత్రాన్ని గబగబా పట్టుకుని వచ్చి, అయ్యా, దొంగలకు ఎత్తుపోతుంటే మేము పట్టుకుని వాళ్ళని కొట్టి తీసుకున్నాం, ఇవి మీవని తెలిసి పట్టుకువచ్చాం అని వాటిని వీళ్ళకి ఇచ్చేశారు. ఇదంతా శివమాయ. నేను అరుణాచలం వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్ళాలో నాకు శంకరుడు నేర్పాడని జ్ఞాన సంబంధారు అనుకున్నాడు. జ్ఞాన సంబంధారికే అరుణాచలేశ్వరుడు చెప్పాడు అని అనుకోకుండా మనం కూడా అరుణాచలం వెళ్ళినప్పుడు ఆర్భాటానికి పోకుండా, అంటే మరీ ఎండగా ఉండకుండా ఉంటుంది. ఎందుకంటే చుట్టూరా చెట్లు ఉంటాయండి. మనం నడిచేటప్పుడు చక్కగా చెట్లు, ఎక్కడికక్కడ కొబ్బరి బొండాలు, టిఫిన్లు, కాఫీలు, టీలు అన్నీ దొరుకుతాయి. మంచినీళ్ళతో సహా. మంచినీళ్ళు కుళాయిల్లో ఉంటాయి, కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఓ బాటిల్ పట్టుకుని వెళ్ళామంటే ఎప్పుడైపోతుంటే అప్పుడు చక్కగా నీళ్ళు పట్టుకోవచ్చు. అక్కడక్కడ శివాలయాలు మొత్తం అన్నీ ఉంటాయి కదండి. ఆ శివాలయాల్లో కూర్చుని ఆ దర్శనం చేసుకుని కాసేపు ఆగి మళ్ళీ పెడుతూ ఉండొచ్చు. అంతేగాని మనం ఏదో వెళ్ళిపోవాలి, గబగబా దర్శనం చేసేసుకోవాలి, పని అయిపోవాలి అని మన వాహనాల్లో కానీ ఆటోలు కానీ కార్లు కానీ కట్టించుకుని పెడితే ఆ వాహనంలో వెళ్ళినందువల్ల మనకి ఎటువంటి పుణ్యము దొరకదు. అంటే వెళ్ళి దర్శనం చేసుకున్నందువల్ల భగవంతుడు సంతోషిస్తాడు కానీ చెప్పులు వేసుకుని మనం ఏదో విలాసంగా పెడతాము అంటే పరమేశ్వరుడు అంగీకరించడు. ఎంతో అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అవతారమే అయినటువంటి జ్ఞాన సంబంధారికే ఆయన ఆ రకంగా చేశారు అంటే దుష్ట మానవులం కదండి మనం. మనల్ని ఇంకెంత ఆయన పరీక్షిస్తాడు చెప్పండి. కాబట్టి ఆయన జ్ఞాన సంబంధాలు శంకరుడు నాకు అరుణాచలంలో ఎలా వెళ్ళాలి అన్న విషయాన్ని చెప్పాడు అని చెప్పి మనందరికీ కూడా అలా ఈ రకంగా వెళ్ళాలి కానీ అలాగా ఆర్భాటంగా వెళ్ళకూడదు అనే విషయాన్ని చెప్పారు. మైలాపూర్ అనే ప్రాంతంలో శివనీశ్వరుడు అనే ఆయన ఉండేవాడు. ఆయనకి చాలా డబ్బుండేది, చాలా ఐశ్వర్యవంతుడు. తన కుమార్తెను తిరుజ్ఞాన సంబంధానికి ఇచ్చి వివాహం చేయాలని ఆయన సంకల్పం చేశాడు. ఆ అమ్మాయి పేరు పూంపావై. ఆమె నిజంగా పుష్పంలా ఉంటుంది. పూంపావై అంటే పుష్పము అని అర్థం. అంత అందగత్త. జ్ఞాన సంబంధారు ఆ ఊరికి దగ్గరలోకి వచ్చారు. శివనీశ్వరుడు వెళ్ళి జ్ఞాన సంబంధాన్ని ఒకసారి తన ఊరు రమ్మని కోరాడు. జ్ఞాన సంబంధారు ఏ దేవాలయానికైనా వెడితే అక్కడ కొన్ని నెలలు ఉండిపోయేవారు. నేను 6-7 నెలల తర్వాత వస్తాను అన్నారు. ఈలోగా ఒక రోజున ఆ పిల్ల అసలు సంధ్య వేళలో ఒక చెట్టు దగ్గర పువ్వులు కోస్తోంది. అందులోంచి ఒక నాగుపాము ఆ పిల్ల చేతి మీద కాటు వేసింది. చాలామంది వైద్యులు వచ్చారు, రక్షించే ప్రయత్నం చేశారు. ఆ పిల్ల దక్కలేదు. మరణం అయిపోయిన తర్వాత ఆ పిల్ల శరీరం దహించారు. కానీ ఆ పిల్ల తండ్రి చితాభస్మాన్ని కొన్ని ఎముకలను ఒక కుండలో పెట్టి, ఈ పిల్లను జ్ఞాన సంబంధారికి ఇస్తానన్నాను కనుక ఈ చితాభస్మాన్ని, నా ఐశ్వర్యాన్ని నా జ్ఞాన సంబంధారికి ఇచ్చేస్తానని ఆ కుండను దాచాడు. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత జ్ఞాన సంబంధారు వచ్చాడు. నీకు పిల్లనిద్దామనుకున్నాను, ఈలోగా ఈమె చనిపోయింది, కేవలం దాని బూది మాత్రమే మిగిలింది, దానినే నీకు ఇద్దామనుకుంటున్నాను అని ఆ కుండను తీసుకువెళ్ళి జ్ఞాన సంబంధారికి బహుకరించాడు. అప్పుడు ఆయన, ఆ కుండను తెచ్చి శివాలయంలో పెట్టండి అని చెప్పాడు.
ఆ కుండను ఆ ఊరి శివాలయంలో శివలింగం ముందర పెట్టారు. ఈ సంఘటన కొన్ని వేల మంది చూస్తుండగా జరిగిందండి. ఆయన ఆ పిల్లను మళ్ళీ బ్రతికించమని మార్కండేయుడికి ఆయుర్దాయం ఇచ్చిన ఓ శంకరా, నీవు ఈ పిల్లకి ఆయుర్దాయం ఇయ్యగలవు అని దండకం చేశాడు. కాలిపోయిన చితాభస్మంలో కొంత భాగమే కుండలో ఉంటే రత్న కంకణాలు దాల్చి ఇంకొక 6-7 నెలలు బతికి ఉండే ఆ పిల్ల ఎంత పెరిగి ఉండేదో అంత పెరిగిన పిల్ల చెయ్యి ముందు బయటకు వచ్చింది. తర్వాత కుండ పగిలి అందులోంచి ఆ పిల్ల బయటకు వచ్చింది. వచ్చి తండ్రికి జ్ఞాన సంబంధానికి నమస్కారం చేసింది. అప్పుడు తండ్రి, ఈ పూంపావైని నీవు బ్రతికించావు, నీవే ఈ పిల్లని పాణిగ్రహణం చెయ్యి అన్నాడు. అప్పుడు జ్ఞాన సంబంధారు, నేను అలా పాణిగ్రహణం చేయకూడదు, మరణించిన పిల్లకు మరల పునర్జీవితం ఇచ్చాను కనుక ఈ పిల్లకు నేను తండ్రినవుతాను, ఆమె నా కుమార్తెతో సమానం, కాబట్టి నేను ఆమెను స్వీకరించకూడదని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయనను వివాహం చేసుకోమని తల్లిదండ్రులు కోరారు. ఆయన తనకు వివాహం అక్కర్లేదని చెప్పారు. వీలు లేదు, వివాహం అన్నారు. చివరకు ఒక యోగ్యమైన కన్యను చూశారు. ఆడపిల్లి వారి ఊరైన తిరుపెరుమాళమాలయం వెళ్ళారు. పెళ్ళవుతోంది. శాస్త్ర ప్రకారం పెళ్లి కనీసం 3 రోజులు చెయ్యాలి. 3 రోజులు చేయని పెళ్లి కాదని శాస్త్రం చెప్తోంది. వైదిక ప్రక్రియ 3 రోజులు జరగాలి. సప్తపది మంత్రాలతో పూర్తవ్వాలి. ఇక్కడ 3 రోజులుగా వివాహం జరుగుతోంది. సప్తపది మంత్రముల వరకు వచ్చింది. అందుకే చూడండి, ఇప్పుడు పెళ్లి కూతుర్ని చేయడం, తర్వాత అంకురార్పణం, పెళ్ళి ఓ రోజు అయిపోతుంది. తెల్లారగట్ట వివాహం అనుకోండి, మన్నాడు ఈ ఇదేమిటిది మనం చూడండి, నాగవల్లి, సప్తపది అనేటివి చూసారా, తెల్లారాక మళ్ళీ చేయిస్తాం. కాబట్టి స్నాతకం ఒకటి చేయిస్తాం. కాబట్టి 3 రోజులు జరిగేటట్టుగా చేయాలి. ఇప్పుడంటే హాళ్ళు అవి దొరకట్లేదు కాబట్టి ఇంట్లోనే పెళ్లి కొడుకుని చేసుకోవడం, కుదరకపోతే ఇంట్లోనే స్నాతకం చేసుకోవడం, ఆ రకంగా వచ్చేసి పెళ్ళి అయిపోయిన తర్వాత ముందు రోజు పెళ్ళి తెల్లారగట్టయితే ఆ రోజు రాత్రి అందరికీ విందిచ్చేయడం, ఆ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఏదో ఒక రకంగా దీవించండి అని అక్షింతలు ఇచ్చేయడం, పెళ్లి చేసేయడం, ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవడం జరిగిపోతుంది. కాబట్టి 3 రోజులుగా వివాహం జరగాలని శాస్త్రం చెప్తోంది కాబట్టి ఆ రకంగా ఇక ముందు నుంచైనా చక్కగా జరిపించడానికి ప్రయత్నం చేద్దాం. సప్తపది మంత్రాల వరకు వచ్చింది. సన్నికలు తొక్కించడానికి పిల్లని తీసుకువెడుతున్నారు. అప్పుడు జ్ఞాన సంబంధర్, ఈ నూతన వధువు నేను కలిసి ఒకసారి శివాలయంలో దర్శనం చేసుకుని వస్తాము అని చెప్పి వధువుని తీసుకువెళ్ళారు. సప్తపది పూర్తయితే తప్పితే వివాహం పూర్తవదు. ఈ పిల్లతో కలిసి జ్ఞాన సంబంధాలు గుడిలోకి వెడుతుంటే వెనక ఆయన తండ్రి, తల్లి, అత్త, మామ, బంధువులు, సేవకులు అందరూ వెళ్ళారు. ఇప్పుడు ఆయన శివుడి ముందు నిలబడి, ఈశ్వర, నీవు ఏ ప్రయోజనం కొరకు నన్ను ఈ లోకానికి పంపావో ఆ ప్రయోజనం పూర్తయిపోయింది. నేను వేద విరుద్ధమైన వాదనలు ఖండించి మళ్ళీ సనాతన ధర్మాన్ని ఆవిష్కరించాను. ఈ సంసారం, ఈ స్త్రీ వ్యామోహం నాకు లేవు. నువ్వు నన్ను అనుగ్రహించి నన్ను మళ్ళీ యథాస్వరూపంగా తీసుకువెళ్ళిపో అని ప్రార్థన చేస్తూ, నీలోకి వచ్చేద్దామనుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందిని నీలోకి తీసేసుకో అని కోరాడు. ఈయన ప్రార్థన చేసిన మరుక్షణం ఆ మధ్యలోకి ఒక అగ్నిస్తంభం వచ్చింది. సుబ్రహ్మణ్యుడు అగ్నిసంభవుడు కదండి. ఆయన అవతారాలన్నీ మళ్ళీ అగ్నిలోకే పెడతాయి. రమణ మహర్షి కూడా అంతే, కుమారుల భట్టు అంతే. సుబ్రహ్మణ్య ఆవిర్భావం అగ్నిలోంచే వచ్చింది. ఆయన అవతారాలన్నీ అగ్ని సంబంధంగానే పెడతాయి. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటి జ్ఞాన సంబంధాలు లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోతే తర్వాత ఆయన భార్య కూడా వెళ్ళిపోయింది. తల్లి, అత్త, మామ అందరూ వెళ్ళిపోయారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ రోజున గుడిలో ఉద్యోగాలు చేసే వాళ్ళ దగ్గర నుండి సేవకుల వరకు అందరూ అగ్నిస్తంభంలోకి ప్రవేశించి మోక్షాన్ని పొందారు. ఆ సమయానికి అక్కడ లేకుండా పొరుగురు వెళ్ళిన వాళ్ళు మరణాడు తిరిగి వచ్చి విషయం తెలుసుకుని ఏడ్చారు. వాళ్ళకి ఆ అదృష్టం దక్కలేదు. పెళ్లి కోసమని ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి అదృష్టం దొరికింది. వీళ్ళు మోక్షం వైపు వెళ్ళిపోయారు. చూసారా, అసలు మోక్షం అనేది కలగాలి అంటే భగవంతుడి కృప ఎంత ఉండాలి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే భగవంతుడు రూపంలో వచ్చినటువంటి జ్ఞాన సంబంధార్ గారు ఆయన వెళ్ళిపోయారు. ఆయన తర్వాత ఆయనతో పాటు మనకెందుకు, మనకు చాలా జీవితం ఉంది అనుకుని ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఆయనతో పాటే ఆ అగ్నిస్తంభంలోకి వెళ్ళిపోయారు. ఎందుకని? మోక్షం అనేది అంత ముఖ్యమైనదండి. మళ్ళీ మళ్ళీ పిచ్చి పిచ్చి జన్మలెత్తడం, బాధపడడం, చావడం, మళ్ళీ బతకడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ బతకడం ఎందుకొచ్చినవి ఇవి? కాబట్టి పరమేశ్వరుణ్ణి మనం కనుక ప్రార్థన చేశాము అంటే చక్కగా మనం మోక్షాన్ని కోరుకోవాలి. అయిపోయింది జీవితం చాలా మటుకు. ఒక 60 సంవత్సరాలు వచ్చాయి, రిటైర్ అయిపోయాడు, పిల్లలు పెళ్ళిళ్ళు చేసేసారు, ఇల్లు కట్టుకున్నారు,
అప్పటికీ ఇంకా చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కొంతలో కొంత దురదృష్టవంతులనే చెప్పుకోవాలి. కాబట్టి ఈ శరీరం ఆరోగ్యంగా ఉండడానికి భగవంతుడు ఏ బీపీలు, షుగర్లు లేకుండా చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అటువంటప్పుడు కుదిరితే ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళడం, పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు చేసే ఓపిక లేకపోతే మనస్సులో తలుచుకుని, దండం పెట్టుకుని, చిన్న చిన్న ఊళ్ళు పక్కపక్కన ఉన్నవి లేదా ఊర్లోనే మన ఇంటికి దగ్గరగా ఉండే దేవాలయానికి కనీసంలో కనీసం వారానికి ఒక 2 సార్లైనా వెళ్ళి దండం పెట్టుకుని కాసేపు అక్కడ కూర్చుని ప్రశాంతంగా మనసును ఉంచుకుని, అంతేగాని భార్య భర్తని, భర్త భార్యని ఆ రోజు ఇలా అయింది, నా పెళ్ళైన కొత్తల్లో ఇలా అయింది, పిల్లాడు పుట్టినప్పుడు మీ వాళ్ళు ఇలా చేశారు, పిల్ల బారసారంటే మీ వాళ్ళు అలా పెట్టారు, ఈ చీర పెట్టారు, ఆ చీర పెట్టారు, మీ వాళ్ళు అసలు బట్టలే పెట్టలేదు, నాకు భోజనానికి ముందు నన్ను పిలవలేదు అని బావమరిది నాకు మర్యాద ఇవ్వలేదని ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఎప్పుడవో జరిగిపోయిన విషయాలు తవ్వుకుని బాధపడుతూ కూర్చునే బదులు చక్కగా దైవ సంబంధమైన విషయాలు లేదా సంతోషకరంగా చూడు పిల్లాడు చక్కగా అభివృద్ధిలోకి వచ్చాడు, చక్కగా పిల్లలు పుట్టారు, వాడికి మంచి జీతం వస్తుంది, భగవంతుడు మేలు చేశాడు కాబట్టి ఈ రకంగా జరుగుతోంది, మనకి ఏమీ లోటు లేదు, రేపొద్దున వాళ్ళు మనం వృద్ధాప్యంలోకి వచ్చేసినా కూడా చక్కగా చూడగలిగేటటువంటి స్తోమత, ప్రేమ వాళ్ళకి మనం ఇచ్చాం, వాళ్ళు మనకిస్తారు అని చెప్పి మనం కనుక పొంగిపోయేటటువంటి మాటలు మాట్లాడుకుంటే ఎవరైనా వచ్చారు వాళ్ళకి కాస్త భోజనం టైంకి అయితే భోజనం, టిఫిన్ టైంకి అయితే టిఫిను, వెళ్ళేటప్పుడు మామూలుగా ఎప్పుడూ వచ్చి వెళ్ళే వాళ్ళైతే జాకెట్ ముక్క, ఓ పండు చేతిలో పెట్టడం, ఎప్పుడైనా వచ్చేటటువంటి వాళ్ళైతే ఓ చీర జాకెట్టు, వాళ్ళకి పంచా కండువా పెట్టుకునేటటువంటి స్తోమత మనకు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి అటువంటివి చేసుకుంటూ చక్కగా పుణ్యాన్ని సంపాదించుకోవాలి తప్పితే ఆ పుణ్యాన్ని సంపాదించుకుని భగవంతుడికి రోజు ప్రార్థన చేసుకుంటూ ఏమడగాలండి, మోక్షాన్ని ఇచ్చే స్వామి ఇక మళ్ళీ జన్మంటూ లేకుండా నీలో కలిపేసుకో అని కోరుకోవడం చాలా ఉత్తమమైన లక్షణం. కాబట్టి జ్ఞాన సంబంధాలతో పాటు ఆ రోజు వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఎంతో అదృష్టవంతులు, మోక్షాన్ని పొందారు. కానీ ఆ చుట్టుపక్కల ఊళ్ళకి వెళ్ళో లేకపోతే తర్వాత వచ్చిన వాళ్ళు వాళ్ళకి అదృష్టం దొరకలేదు. కాబట్టి ఈ విధంగా మహానుభావుడు అమ్మవారి పాలు తాగి జ్ఞానాన్ని పొందినటువంటి తిరుజ్ఞాన సంబంధాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారంగా మనకి చెప్పబడుతూ ఉంటారు. కాబట్టి మనకి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జననం, ఆయన తర్వాత కుమరెళ్ళ భట్టు జ్ఞాన సంబంధాలుగా అంటే తిరుజ్ఞాన సంబంధాలుగా అవతారాలు దాల్చడం, ఆ అవతారాలలో వాళ్ళు చేసినటువంటి గొప్ప గొప్ప విషయాలు కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమ్ముకుంటే ఎటువంటి బాధైనా కూడా తొలగిపోతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకున్నాం. కాబట్టి రేపు మనము వల్లీ కళ్యాణం గురించి తెలుసుకుందాం. వల్లీ కళ్యాణం ఎలా జరిగింది ఏమిటి అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర.